హలో ఆస్పిరెంట్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. థంబ్నెయిల్ మీరు ఆల్రెడీ చూశారు కదా. 2019లో గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తే అంతా ఆనందపడ్డాం, రాయడం జరిగింది. చాలామంది సెలెక్ట్ అయ్యారు, చాలామంది దగ్గరలో మిస్ కావడం జరిగింది. మరి దాని ఎగ్జామ్ ఏమో 2019 కాస్త 2022లో జరిగింది. ఇది మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే మరి ఈ మధ్య వచ్చినటువంటి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ని మనం తీసుకుంటే మనం చాలా పెద్ద మొత్తంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాం. పెద్ద మొత్తంలో కాదు కదా, మనం అనుకునే ఫిగర్లో సగం ఉద్యోగాలు కూడా రాలేదు మొత్తానికి. పోనీ వచ్చిన ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ వచ్చాయా అంటే ఎగ్జామ్ డేట్స్ రాలేదు కదా. ఎగ్జామ్కి సంబంధించినటువంటి అనేక సందేహాలు మనకు మిగిల్చాయి. అంటే కొంతమంది కొన్నిసార్లు 10th క్లాస్ క్వాలిఫికేషన్ అని, కొన్ని ఐటీఐ క్వాలిఫికేషన్ అని, ఈ గందరగోళం కొద్ది కాలం ఉంటే తర్వాత మనకి కోర్టు కేసు నడవడం, ఇలా రకరకాల అంశాలు, కోర్టులో కేసు వేశారని చదవడం, అదేవిధంగా రకరకాల యూట్యూబ్ ఛానల్స్లో రకరకాల అంశాలు రోజు మనం చూసి ఒక అయోమయంలో మనం పడ్డాం. గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది అని అనగానే వచ్చినటువంటి ఆనందం వేరు. తర్వాత ఉద్యోగాల సంఖ్య చూస్తే కాస్త డిసప్పాయింట్ అయ్యాం. కానీ ఈసారి ఎలా అయినా జాబ్ కొట్టాలని చెప్పి అందరం కూడా ఈ ప్రిపరేషన్కి మీలో చాలామంది మీ యొక్క ఇళ్ళలు విడిచిపెట్టి హాస్టల్స్లో రూమ్లో ఉండి చాలామంది ప్రిపేర్ అవ్వడానికి సిద్ధపడ్డారు. సరే, ఇదంతా హ్యాపీగా నడుస్తూ ఉంది అనుకున్న టయానికి ఈ కోర్టు కేసు అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. కోర్టు కేసు అని చెప్పి లేకపోతే రకరకాల న్యూస్ అనేది రావడం జరిగింది. అయితే నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, చాలా మంది అభ్యర్థులు కోర్టు కేసు నడుస్తుంది, ఎగ్జామ్ డేట్ అని ఇంకా రాలా, ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు ఎగ్జామ్ జరుగుతుందో లేదో తెలియదు, మళ్ళీ ఇంక ఈ ఎగ్జామ్ జరగనే లేదు, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అంటా ఉన్నారు అని చెప్పి, ఏమో ఇంకా టైం పెరుగుతుందేమో, లేకపోతే టైం దగ్గరికి వచ్చేస్తుందేమో, అసలు ఎగ్జామ్ జరుగుతుందో లేదో, ఇలా రకరకాల సందేహాలతో మీలో మీరే చాలా ఎగ్జామ్ చేసుకొని మొదట్లో ఉన్నటువంటి ప్రిపరేషన్ స్థాయిని ఇప్పుడు లేకుండా నీరు గార్చడం జరిగింది. అంతేనా కాదా? మీలో ఎంతమంది ప్రిపరేషన్ డౌన్ అయిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఎంతమంది ఇంకా ప్రిపేర్గా అవుతున్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఓకేనా? సో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ద ఆస్పిరెంట్. అంటే నువ్వు ఉద్యోగానికి పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి వీటి ఉద్యోగాలకు సంబంధించి నువ్వు ఒక అభ్యర్థివి. ఒక అభ్యర్థిగా మనం ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించాలి. అంటే కోర్టు కేసులని, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుద్ది, డేట్ ఎప్పుడు వచ్చింది, ఎగ్జామ్ రేపా ఎల్లుండా, కొత్త నోటిఫికేషన్, టీసీఎస్ వాడు తీసుకున్నాడా, విప్రో వాడు తీసుకున్నాడా, గూగుల్ వాడు తీసుకున్నాడా, ఇవన్నీ మనకు అనవసరం. మనం ఒక అభ్యర్థిగా మనం ఏం చేయాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు ఏం చేయాలి అంటే నష్టం అయితే చేయరు, న్యాయం ఎలా చేయాలనేది వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చూసుకుంటారు లీగల్గా అంతా. మనం దీని గురించి పొద్దున్న లేవగానే యూట్యూబ్ నోటిఫికేషన్ చూసి ఏంటి కోర్టు కేసు ఏమైంది, ఈరోజు హీరింగ్ అయిందా లేదా, హీరింగ్ అవుతుందా లేదా, లేకపోతే ఉద్యోగాల సంఖ్య పెరిగిందా లేదా, ఇవన్నీ మనకు అనవసరం. ఒక అభ్యర్థిగా మనకు ఉన్నటువంటి ఈ రోజుకి గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది మొత్తానికి కోర్టుల కేసు ఇవన్నీ పక్కన పెట్టేస్తే నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో ఇక్కడ మనం వాళ్ళు మెన్షన్ చేసినటువంటి నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి సిలబస్ని ఇప్పటిదాకా మీరు ఒక్కరైనా కంప్లీట్ చేసుకున్నారా, అది ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. సిలబస్ని పూర్తిగా వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారా? అట్లీస్ట్ సైన్స్ కంటెంట్ 6th నుంచి 10th దాకా ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎవరైనా కంప్లీట్ చేసుకున్నారా? లేకపోతే జనరల్ స్టడీస్ ఉంది, ఓకేనా? జనరల్ స్టడీస్లోనే మనకి హిస్టరీ ఉంది, అదేవిధంగా జాగ్రఫీ ఉంది, పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది, అండ్ జీకే ఉంది, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. మరి ఈ అంశాలు ఎవరైనా చదివారా? పూర్తిగా సిలబస్ చదువుకున్నారా? పూర్తిగా సిలబస్ అనేది చదవలేదు. మరి ఇక్కడ పూర్తిగా సిలబస్ చదవలేదు, ఇక్కడ కూడా పూర్తిగా సిలబస్ అనేది కంప్లీట్ చేయలేదు. మరి మ్యాథ్స్కి వచ్చేసరికి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఈ రైల్వేకి సంబంధించి పూర్తిగా 45 చాప్టర్లు. 45 చాప్టర్లు ఎవరైనా కంప్లీట్ చేసుకున్నారా? కంప్లీట్ చేసుకోలేదు. మరి మన కర్తవ్యం ఒక అభ్యర్థిగా మనకు ఉన్నటువంటి కర్తవ్యం ఏంటండి? సిలబస్ కంప్లీట్ చేసుకోవడం, అదేవిధంగా సిలబస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం రివిజన్ చేయడం, రివిజన్ చేసిన తర్వాత మార్క్స్ ఏవైతే మాక్ టెస్టులు రాయడం, మాక్ టెస్టులు రాసిన తర్వాత ఎక్కడ డ్రాబ్యాక్ వస్తుందో మళ్ళీ ఆ టాపిక్ రివైజ్ చేసుకోవడం, ఇవన్నీ మనం చేస్తున్నామా? అవి మనం చేయట్లేదు. చేయకుండా మనకి గ్రూప్ డి కోర్టు కేసు ఏమైంది, ఈరోజు హీరింగ్ ఏంటి, ఈరోజు హీరింగ్ కాదా, లేకపోతే నోటిఫికేషన్ ఉందా లేదా, ఇదంతా మనకు అనవసరం. అర్థమైందా? ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఈ వచ్చినట్టు నోటిఫికేషన్కి మనం అంటే నువ్వు ఒక్కడవే ఆస్పిరెంట్ కాదు, నీతో పాటు కోట్ల మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. కోట్ల మంది ఆస్పిరెంట్స్ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, మీ అందరి యొక్క కళ ఏంటంటే ఆ ఒక్క రైల్వే గ్రూప్ డి ఆ ఉద్యోగం కోసం. ఆ ఉద్యోగం కోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆ ఉద్యోగానికి తగ్గట్టుగా మన యొక్క ప్రిపరేషన్ ఉందా లేదనేది క్వశ్చన్ చేసుకోవాలి తప్ప ఏం జరుగుతుంది అనేది జరగాల్సింది ఏదో ఒకటి జరుగుతుంది. ఎగ్జామ్ ఆగిపోవడం అంటూ జరగదు. ఎగ్జామ్ ఎట్టి పరిస్థితిలో అట్ ఎనీ కాస్ట్
అంటే తక్కువ ఉద్యోగాలా, ఎక్కువ ఉద్యోగాలా, నష్టమా, లాభమా, కైనా కాకపోయినా ఇవన్నీ నీకు సంబంధం లేదు. ఎగ్జామ్ పెట్టేస్తాడు వాడు. అంటే ఐటీఐయా లేకపోతే నాన్ ఐటీఐయా 10th క్లాస్ వాడా వీడి ఏం ఆలోచించరు. వాళ్ళు ఎగ్జామ్ పెట్టరు. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎగ్జామ్ పెట్టేస్తారు. అంతే 2019 2022 జరగలేదా? జరిగింది కదా. ఏ కారణం అవనియండి, ఎగ్జామ్ అయితే జరిగిపోద్ది. మరి ఈ కోర్టు కేసు అని మనం అంటాం. ఎగ్జామ్ టైం వచ్చేసరికి కొన్నాళ్ళు కోర్టు కేసు అని తిరిగాం, లేకపోతే కొన్నాళ్ళు ఈ ఇబ్బంది అనుకున్నాం, కొన్నాళ్ళు ఆ సిలబస్ మెన్షన్ చేయలేదు, ఇలా రకరకాల వంకలు పెట్టుకుని ఎగ్జామ్ టైంకి వెళ్ళేసరికి మనం హాస్టల్స్లో రూమ్స్లో ఇంత డబ్బులు వెచ్చించి మనం పూర్తి స్థాయిలో ఈ రూమ్స్లో హాస్టల్స్లో కూర్చొని ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్ పంపించిన డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం వెనక్కి తిరిగి చూస్తే 5-6 నెలల సమయం వృధా అయిపోగా మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ చదవకుండా టైం పాస్ అయిపోద్ది. ఇలా నోటిఫికేషన్ అయిపోద్ది. నీది పక్కనున్నాడో ముందున్నాడో సెలెక్ట్ అయిపోతే అప్పుడు నీ కోర్టు కేసులో గుర్తురావు. వాడు చదివాడు, మనం చదవలేదు. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. అర్థమవుతుందా? సో ఇవి మనం ఎప్పుడూ ఆలోచించకూడదు. చాలా మంది డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఇదేంటి ఎగ్జామ్ డేట్ వస్తే బాగుంది, ఇంట్రెస్ట్ పోతుంది, మొదట్లో ఉన్నంత ఉత్సాహం లేదు, ఇంట్రెస్ట్ లేదు అని అంటారు. ఎవరో కొంతమంది స్టూడెంట్స్ కడితే, సార్ డ్రై సీజన్ సార్, నోటిఫికేషన్ వస్తుందో తెలియదు సార్, ఎగ్జామ్ జరుగుతుంది, మనం ఎందుకు సార్ ఇప్పుడు చదవాలని చెప్పి అంటారు. అసలు గవర్నమెంట్ అనేది వారు ఇచ్చిన నోటిఫికేషన్కి బంద్ చేయడం లేదు. అవసరమైతే మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడా లేకపోతే ఏం చేస్తా పక్కన పెడితే ఎగ్జామ్ జరిగిపోద్ది. మరి ఇవన్నీ ఆలోచించుకొని కూర్చోవడం వల్ల ఎవరికి నష్టం అనేది ఒక్కసారి ఆలోచించండి. అర్థమైందా? అండ్ ఇంకొకటి, నా ఛానలే నేను చూడమని చెప్పట్లేదు. ఇవి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఎలా తయారయ్యాయి అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క న్యూస్, ఒక్కొక్కడికి ఒక్కోలా ఎవరికి నచ్చినట్టు వాడి కంటెంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు కోర్టు కేసు ఏమైంది, ఈరోజు సాయంత్రం ఏమైంది, సుప్రీంకోర్టు ఏమన్నారు, ఇలా రకరకాల అప్డేట్స్ అనేవి వస్తా ఉన్నాయి. ఇంక్లూడింగ్ మన ఛానల్లో కూడా మనం వేస్తూ ఉన్నాం. కానీ నేనేమంటున్నానంటే 10 ఛానల్స్ చూసి అది నా ఛానల్ అవని ఇంకో ఛానల్ అవని ఏదో ఒక ఛానల్లోనే ట్రస్టెడ్గా ఉన్న ఛానల్ని తీసుకుని ఇన్ఫర్మేషన్ తీసుకుని ఫాలో అవ్వండి. అంతే తప్ప రోజు గంటల కొద్ది ఆ ఛానల్లో ఏం చెప్పాడు, ఈ ఛానల్లో ఏం చెప్పాడు, నార్త్ తోడు ఏం చెప్పాడు, వెస్ట్ సౌత్ ఈస్ట్ తోడు ఏం చెప్పాడు, ఇవన్నీ మనకు అనవసరం. గుర్తుపెట్టుకోండి. మన యొక్క లక్ష్యం ఏంటంటే సిలబస్ కంప్లీట్ చేసుకున్నామా, టెస్టులు రాసుకున్నామా, రివిజన్ చేసామా, ఇది మనకి ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, ఎగ్జామ్ డేట్స్ ఇంకా రాలేదని చెప్పి మళ్ళీ గందరగోళంలో ఉన్నారు. ఎగ్జామ్ డేట్లు ఇంకా రాలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా అంటే రూమ్స్లో ఉంటున్నా, హాస్టల్లో ఉంటున్నా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకి గ్రూప్ డికి సంబంధించినటువంటి సిలబస్ అనేది మనకి 100/100% అనేది మన సిలబస్ కంప్లీట్ అయిందా లేదా, అదొక్కటే మీ పాయింట్. ఫస్ట్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు రివిజన్తో పాటు మాక్ టెస్టులు రాస్తున్నారా లేదా, మీకు మీరు న్యాయం చేసుకుంటున్నారా లేదా, అదొక్కటే మీరు క్వశ్చన్ చేసుకోండి. దీని గురించి మీరు ఆలోచించిన అవసరం లేదు. ఏం చదువుతున్నామో తెలియదు, ఇది ఒక కన్ఫ్యూజన్ అందరికీ. ఏం చదువుతున్నామో తెలియదు. లైబ్రరీలో, రీడింగ్ హాల్స్లో, రూమ్స్లో, హాస్టల్స్లో రోజంతా కూర్చొని చదువుతాం. రోజంతా కూర్చొని ఏం చదువుతామండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరేమనుకుంటారు, పొద్దున్న లేవగానే ఈరోజు ఎలా అయినా బయాలజీ 4 చాప్టర్లు చదవాలి అనుకుంటారు. అర్థమైందా? 4 చాప్టర్లు చదవ పొద్దున్నే సాయంత్రం అదే పుస్తకంతో ఉంటారు. వాస్తవానికి మీకున్న టాలెంట్కి ఏంటంటే 3 గంటల్లో ఈ 4 చాప్టర్లు చదవాల్సిన ఎబిలిటీ కాస్త 4 చాప్టర్లనే మీరు ఫిక్స్ అయిపోవడం వల్ల రోజంతా 4 చాప్టర్లు పట్టుకుని కూర్చుంటున్నారు అనమాట. ఒక సబ్జెక్టే. ఆ సబ్జెక్ట్ కొన్ని వెయిటేజ్ అంతా, మ్యాథ్స్ కొన్ని వెయిటేజ్ అంతా, వెయిటేజ్ తెలుసుకోకుండా ఒకే సబ్జెక్టు ఒక రోజంతా స్టిక్ ఆన్ అయిపోతుంది. అది పెద్ద డ్రాబ్యాక్. ఒక ఆస్పిరెంట్కి ఉండాల్సిన లక్షణమే కాదు. అర్థమైందా? ఒకే సబ్జెక్ట్తో రోజంతా గడపడం అనేది పెద్ద బ్లంట్ మిస్టేక్. అది చాలా పెద్ద తప్పు. ఖచ్చితంగా ఒక రోజులో కనీసం ఒక 5 సబ్జెక్ట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్కి వచ్చేసరికి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఓకేనా? మళ్ళీ సైన్స్కి వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైక్లింగ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 రోజులకు ఒక సెట్ వేసుకోవాలి. ఒక రోజులో ఈ 5 సబ్జెక్టులు, మిగతా రోజులు మిగతా 5 సబ్జెక్టులు. అంటే హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఇక్కడ ఉన్న బయాలజీ, ఇలా 2 సెట్లు వేసుకొని 2 రోజులు మనం చదువుకోవాలి. అంటే ఏం చదువుతున్నామో అన్ని సబ్జెక్టులు కవర్ అవ్వట్లేదు. ఒక సబ్జెక్ట్, కొంతమంది ఏం చేస్తారు, అన్ని సబ్జెక్టులు తీసేస్తారు. 10 సబ్జెక్టులు తీసి గంట. ఆ గంటల వల్ల ఉపయోగం ఉండదు అనమాట. గంట అనేది, ఓకేనా? ఒక టైం టేబుల్ పెట్టుకుని ఏంటంటే ఒక రోజులో మీరు హాస్టల్స్ రూమ్స్లో ఉండే ఒక 10 అవర్స్ పెట్టుకున్నారు అనుకోండి. ఈ 10 అవర్స్కి ఈ 5 సబ్జెక్టులు డివైడ్ చేసుకోవాలి. మ్యాథ్స్కో 4 అవర్స్ పెట్టుకుని మిగతా సబ్జెక్టులకి మిగిలిన టైం 6 అవర్స్ పెట్టుకున్నట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. అంతే తప్ప ఏం చదువుతున్నామో అంత రోజంతా చదువుతున్నట్టు ఉంది, మాక్ టెస్టులు రాసి. ఇంకొకటి అంతా చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటంటే సిలబస్ అనేది పూర్తి చేయకుండా ఫుల్ లెంత్ టెస్టులు రాస్తారు చాలా మంది. సిలబస్ గ్రూప్ డికి సంబంధించినటువంటి సిలబస్ మొత్తం చదవకుండా ఫుల్ లెంత్ టెస్టులు 100 మార్కుల టెస్టులు రాస్తారు. మీకు అక్కడ మార్కులు ఏమో ఒక 30, ఒక 40. నెగిటివ్లు అయితే నెగిటివ్లు ఉన్నాయి కాబట్టి ఒక 20 నుంచి ఒక 25 వస్తాయి. ఓకేనా? డిసప్పాయింట్ అయిపోతారు వెంటనే. అబ్బా ఇదేంది, రూమ్లో కూర్చొని చదువుతున్నాను, హాస్టల్లో కూర్చొని చదువుతున్నాను, నా పరిస్థితి ఇంతే, నేను చదవట్లేదు, ఎంత చదివినా గుర్తుండట్లేదు, ఎంత చదివినా ఇదే మార్కులు వస్తున్నాయి, నాకు ఉద్యోగం వస్తుంది రాదో, ఇలాగైతే నా ప్రిపరేషన్ ఏంటి, గందరగోళం పడిపోతారు మొత్తం అంతా కూడా.
ఎందుకు అలా చేస్తున్నారు? అలా చేయాల్సిన అవసరం కదా. మీరు చేయాల్సింది ఏంటి? సిలబస్ కంప్లీట్ చేయాలి. సిలబస్ కంప్లీట్ చేయకుండా ఎందుకు భయపడిపోతారు చెప్పండి ఒకసారి? సిలబస్ కంప్లీట్ చేయకుండా భయపడాల్సిన నెసెసిటీయే లేదనమాట. సిలబస్ కంప్లీట్ చేయకుండా ప్రాబ్లం నీలో ఉంచుకొని మార్క్స్ తక్కువ వస్తున్నాయంటే దానివల్ల ఎవడు ఇక్కడ బాధ్యత? ఎవరు బాధ్యత దానికి? మీకు మీరే బాధ్యులు. అంటే ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ షెడ్యూల్, టైం టేబుల్ లేకుండా ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో దిగితే కంప్లీట్గా నాశనం తప్ప లాభం అనేది ఉండదు అనమాట. ప్లాన్డ్గా ఒక టైం పెట్టుకోవాలి. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు అదే ప్రిపరేషన్లో, ఒక గ్రూప్ డి ఉద్యోగానికి అదే ప్రిపరేషన్లో కూర్చుంటారు. 5 సంవత్సరాలు కూర్చొని గ్రూప్ డి జాబ్ సాధిస్తే 2 సంవత్సరాలు, సంవత్సరాలకు సివిల్స్ జాబ్ కొడుతున్నారు కదా చాలా మంది. సివిల్స్లో చాలా మంది ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ 2-3 సంవత్సరాలు జాబ్ కొట్టి వెళ్ళిపోతున్నారు. మనం ఎందుకు సాధించలేకపోతున్నాం గ్రూప్ డికి? మనకు తెలిసిన సిలబస్ 10th క్లాస్ సిలబస్, ఎన్సీఆర్టీ సిలబస్, ఏం చదవాలో తెలుసు, ఎలా చదవాలో తెలుసు, ఏ పుస్తకాలు చదవాలో తెలుసు, ప్యాటర్న్ తెలుసు, ఎగ్జామ్ నెగిటివ్ మార్కులు ఉంటాయో తెలుసు, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో తెలుసు, డేట్స్ తెలుసు, అదేవిధంగా కట్ ఆఫ్లు తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఏది మనం చేయం. అంతే కదా? అదేది మనం చేయట్లేదు అనమాట. అంటే ప్రాబ్లం అనేది మనలో ఉంది. మనలో ప్రాబ్లం ఉంచుకొని ఈ సాధించలేకపోతున్నాం, అది ఇది ఈ గందరగోళంలో పడిపోయి ఆ కారణం ఎవడి మీద మనం పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. అంటే ప్రాబ్లం మనలో ఉంది, అది సాల్వ్ చేసుకోవాలి. ఎక్కడ? ఒకసారి సిలబస్ కంప్లీట్ చేసుకో. కంప్లీట్ చేసుకుంటే నీకు చాలా ధైర్యం వచ్చేస్తుంది. సిలబస్ కంప్లీట్ చేసి నీకు ధైర్యం ఎక్కడ లేదు, కొన్నంత ధైర్యం వచ్చేస్తుంది నేను జాబ్ సాధించగలని చెప్పి. అది లేకుండా ఎందుకు మనం గందరగోళంలో పడాలి? తర్వాత మనకి ఎందుకు చదవలేకపోతున్నాం? ఎస్, ఇదొక రీజన్. ఎందుకు చదవలేకపోతారండి? మనలో క్లారిటీ లేనప్పుడు, ఏం చదువుతున్నాం తెలియలేనప్పుడు, ఎలా చదవాలో తెలియలేనప్పుడు, సిలబస్ తెలియలేనప్పుడు, మార్క్స్ కట్ ఆఫ్ తెలియలేనప్పుడు, పేపర్ మార్క్ టెస్టులు తెలియలేనప్పుడు, ఏ పుస్తకాలు చదవాలో తెలియలేనప్పుడు, ఇవన్నీ కారణాలు ఉన్నప్పుడు మనం గందరగోళంలో పడిపోతాం. ఇవన్నీ మనకు అవగాహన ఉందనుకోండి, అప్పుడు ఎంతసేపు కూర్చొని టైం అనేది కేటాయించడం చాలా ముఖ్యం. అర్థమైందా? ఓ 2 గంటలు చదివి మనంత ఎవడో చదవడం మనం ఫీల్ అయిపోయి స్టడీ హాల్స్లో కూర్చొని 2 గంటలు చదివి ఇలా ఎక్సర్సైజ్ చేసేసి కిందకు వచ్చేసి టీ తాగి ఒక అరగంట అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి మళ్ళీ కూర్చుంటాం. అలాంటి అరగంట బ్రేక్లు ఎన్ని తీసుకుంటావు రోజులో? 6 బ్రేక్లు 5 బ్రేక్లు తీసుకుంటాం. మరి నువ్వు ఎక్కడ చదువు? 6 అరగంటలైనా 3 గంటలు, అక్కడే 3 గంటలు పోయింది కదా. రోజులో 10 గంటల్లో 3 గంటలు పోతే 7 గంటలు. 7 గంటలు చదవలేం కదా మనం. మరో 3 గంటలు చదువుతాం. 3 గంటలు నువ్వేం చదువుతావు? మ్యాథ్స్ ఒక చాప్టర్ చేస్తావు 3 గంటల్లో. అంటే టైం వేస్ట్. టైం వేస్టే కదా. పొద్దున్న ఎన్ని గంటలు స్టార్ట్ అవుతారు చాలామంది? పొద్దున్న ఈ రీడింగ్ హాల్స్కి, లైబ్రరీస్కి వెళ్ళి ఏం చేస్తారు? 9 o'clock పుస్తకం తీస్తారు, సాయంత్రం 8 o'clock లేకపోతే 7 o'clock దాకా చదువుతారు. మరి అలా కాకుండా పొద్దున్నే 4:30కి లేచి మరి 8:30 దాకా, అంటే ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 4 hours. ఈ 4 hours ఎందుకు చదవట్లేదు? చదవగల ఎబిలిటీ ఉంది, మనం చదవం. ఎందుకంటే మనకు ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి చదువుతామని చెప్పి టైం బౌండే కాదు, మన లిమిట్స్ మనమే పెట్టేసుకుంటాం. కష్టపడిపోతున్నాం అనే ఫీలింగ్లో మనమే ఉంటాం. ఆ కష్టపడిపోతాం అనే ఫీలింగ్లో ఉండడమే మన నాశనానికి కారణం అనమాట. కష్టపడిపోవడం అంటే మంచాన్ని పడిపోతే, అర్థమైందా? ఏదో అయిపోయి స్ట్రెస్ స్ట్రెయిన్ అయిపోయి మూలన పడిపోతే అప్పుడు మనం స్ట్రెయిన్ అయిపోయి అయ్యో పాపం కష్టపడిపోవడం ఇలా అయిపోతుంది. అసలు ఏమీ లేదు. టైంకి తింటున్నాం, టైంకి పడుకుంటున్నాం, టైంకి అన్ని పనులు చేస్తాం, కానీ మనం చదవట్లేదు. అంతేనే కదా కారణం. ఆ ఒక్క కారణంకి వల్లే మనం ఈరోజు ఇలా తయారవుతున్నాం. అది మనం ఓవర్కమ్ చేయాలి. మన మనుషులం, మనం ఏదైనా చేయగలం. అది చేయడానికి సత్తా ఉంది మన దగ్గర, కానీ మనం చేయం. కాబట్టి మేల్కొని ఒకసారి గవర్నమెంట్ జాబ్ అనేది ఏదైతుందో సాధించడానికి హార్డ్ వర్క్ జాగ్రత్తగా 1 year కష్టపడితే, జాగ్రత్త కష్టపడితే ఈసారి గ్రూప్ డి జాగ్రత్త చదివితే జాబ్ వచ్చేస్తుంది. అంటే మన దగ్గర కొంత నాలెడ్జ్ ఉంటుంది, దానికి కొత్త సబ్జెక్ట్ని మనం జోడించి చదువుకోవడమే కదా. అది మనం ఎందుకు ఎనలైటికల్గా ఆలోచించట్లేదు అనేది ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. తర్వాత టైం టేబుల్ వేసిన నో యూజ్. ఎందుకు? టైం టేబుల్ వేస్తాం, ఒక రోజుకు 10 గంటలు టైం టేబుల్ వేస్తావు, ఒక 4 రోజులు చదువుతావు, 5వ రోజు నీకు ఇంటి దగ్గర నుంచి ఊర్లో పండగ అవుతుంది, పెళ్ళి అవుతుంది, ఎవడో చచ్చిపోయాడు, ఎవడో బతికాడు, ఎవడో పుట్టాడు, బార్సాలని చెప్పి ఫోన్లు వస్తాయి. ఇమ్మీడియట్గా లగేజ్ అంతా సర్దుకుని వెళ్ళిపోతావు. ఊర్లోకి వెళ్ళిన తర్వాత మనం అడుగు పెట్టాం అనమాట. ఊర్లోకి వెళ్ళి కనీసం 3-4 రోజులు ఉండి ఊరి బాధ్యతలన్నీ తీసుకొని, ఊర్లో అందరూ బాగున్నారు లేదా, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నారు లేదా, ప్రజలు ఏం చేస్తున్నారని తెలుసుకొని మన గ్రామం విడిచిపెట్టి టౌన్లోకి వచ్చేసరికల్లా నువ్వు ఇక్కడ ఆల్రెడీ 4 రోజుల్లో 20 రోజులు నువ్వు చదివిందంతా మర్చిపోయి మళ్ళీ రిఫ్రెష్ అవుతావు. మరి నీకు ఇక్కడ టైం టేబుల్ వల్ల ఏం ఉపయోగం ఉంది? ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. రెండోది, ఇన్స్టాగ్రామ్ని చూడాలి, మధ్యలో ఫేస్బుక్లు చూసుకోవాలి, మధ్యలో యూట్యూబ్ నోటిఫికేషన్ చూసుకోవాలి, మధ్యలో అయ్యో స్ట్రెస్ అయిపోతుంది సాంగ్ వినాలి, మనం ఒక వీడియో సాంగ్ చూడాలి, మళ్ళీ స్ట్రెస్ అయిపోతున్నాం కదా. ఏం స్ట్రెస్ అండి? స్ట్రెస్ అనే ఆలోచన మనం క్రియేట్ చేసుకుంటున్నాము, అది మీకు అర్థం కావట్లేదు. స్ట్రెయిన్ అయిపోతున్నాం, స్ట్రెస్ అయిపోతుందని చెప్పి స్ట్రెస్ అవడం అంటే శరీరం సహకరించక లేవడానికి అవకాశం లేక కళ్ళు మండిపోయి తలనొప్పి వచ్చి జ్వరం వచ్చేసి పడిపోతే అది స్ట్రెస్. ఇవేవి లేకుండా అయ్యో స్ట్రెస్ అయిపోతున్నానని చెప్పి మంచం దిగి స్టడీ హాల్లో నుంచి రీడింగ్ రూమ్ నుంచి ఇంట్లో నుంచి లేకపోతే
మీ రూముల్లో నుంచి బయటకు వచ్చేసి ఓ రిలాక్స్ అయిపోతారు అన్నమాట. ఏంది అదంతా? అదంతా అవసరం లేదు. మనకు జాబ్ కావాలి, మన లక్ష్యం సిలబస్ కంప్లీట్ చేయాలి, అసలు లైక్ కంప్లీట్ చేసిన తర్వాత రివిజన్ చేయాలి, మాక్ టెస్ట్లు రాయాలి, ప్రాబ్లం ఎక్కడో తెలుసుకోవాలి. దీనికి ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తాం. మళ్ళీ ఈ గ్యాంగ్లు మెయింటైన్ చేయకుండా జాబ్ సాధించే ఇండివిజువల్గా పోరాటం చేయాల్సిందే. నీ ఫ్రెండ్ కూడా నీకు తెలియకుండా వాడి రూమ్లో చదివేసుకుంటాడు. అర్థమైందా? నువ్వు ఒక్కడో మాత్రం ఆలోచించుకుని నా అంత ప్రపంచంలో ఎవడో కష్టపడలేని చెప్పి ఆ రోజుగా 3 గంటలు చదివి ఓ స్ట్రెస్ ఫీల్ అయిపోతావు అనమాట. దానివల్లే సగం వెనక్కి వెళ్ళిపోతాను. అంటే టైం టేబుల్ వేసుకున్న ఉపయోగం లేదని ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే, బ్రేక్స్ మధ్యలో క్యాంపులు, పండగలు, పబ్బాలు అలా కాకుండా ఒక 6 నెలల పాటుగా పూర్తిగా సిలబస్ కంప్లీట్ అయ్యేదాకా రూమ్స్లో లేదా హాస్టల్లో మీ ఇళ్లలో కూర్చొని మీరు చదువుకోలేరా? చదువుకోగల ఎబిలిటీ ఉంది. ఏం మరి 10th క్లాస్ మీరు ఎంత కష్టపడ్డారు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. 10th క్లాస్కి మీరు మీ స్కూల్స్లో చదువుకున్నప్పుడు 10th క్లాస్కి ఎంత కష్టపడ్డారు? 6 నెలలు ఏమి ఇక్కడ? 10th క్లాస్కి వెళ్ళేసరికి 1 సంవత్సరం కష్టపడతారు. స్కూల్ వారి కంట్రోల్లో ఎగ్జామ్లు చదవడం ఇదే పని. లేకపోతే మీరు చాలా మంది గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. గవర్నమెంట్ స్కూల్లో కూడా మనం చదువుకున్నాం కదా. 90s బ్యాచ్, మీలో చాలా మంది 90s బ్యాచ్ ఉన్నారు. అర్థమైంది? ఇప్పుడు నేను 90s బ్యాచే కదా. సో మనందరం కూడా ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు అందరం కూడా ఎక్కడ చదువుకోలేదా? చదువుకొని సక్సెస్ కాలేదా? 10th క్లాస్లో మనం బాగా చదువుకోలేదా? 10th క్లాస్ హార్డ్ వర్క్ చేయలేదా? మరి ఇప్పుడు ఎందుకు మనం చేయలేకపోతున్నాం? చేయగలుగుతాం కానీ చేయాలనుకోవట్లేదు అనమాట. అది ఇంపార్టెంట్. మరి ఎలా రీస్టార్ట్ చేయాలి? ఇప్పుడైనా మేల్కొండమ్మా, టైం ఉంది. గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతారు విషయం మర్చిపోండి. అది ఖచ్చితంగా మనకి దగ్గరలో అయితే జరిగే అవకాశం లేదు. టైం ఉంది. జాగ్రత్తగా హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఫెయిల్యూర్ ఎవరు అవుతారంటే జస్ట్ ఒక 1 మార్క్ 2 మార్కులు పోయిన వారు ఎవరైతే వాళ్ళ లక్ ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు మనం 1 మార్క్ 2 మార్క్ కాదు కదా, కట్ ఆఫ్కి మనం చేరుకోవట్లేదు. కట్ ఆఫ్ కూడా మనం మాక్ టెస్ట్లోనే మన కట్ ఆఫ్లో చేరుకోవట్లేదు. దానికి కారణం ఏంటి? మనమే కదా కారణం. రీస్టార్ట్ అవ్వండి. ఇప్పుడైనా మైండ్లో అంతా చెత్త అంతా తీసేసి ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎప్పటికైనా కళ్ళు తెరిచి సిలబస్ షీట్ అనేది మీలో ఎంతమంది సిలబస్ షీట్ పక్కన పెట్టుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సిలబస్ షీట్ పెట్టుకొని పక్కన సిలబస్ షీట్ ప్రకారం చదువుతున్నాను అని వాళ్ళు కామెంట్ చేయండి. ఎవరైనా జెన్యూన్గా కామెంట్ చేయాలి. ఎంతమంది చేస్తారో చూద్దాం. ఇప్పుడైనా సిలబస్ షీట్ పక్కన పెట్టుకుని ఆ పుస్తకాలు అన్నీ ఉన్నాయి లేదు, ఫస్ట్ నేను ఆ పాత చింతకాయ పచ్చడి సరుకు అంతా తీసి బయట పడేయాలి. అంటే ఎప్పుడో ఏదో కోచింగ్ సెంటర్లో వాళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన ప్రింటెడ్ మెటీరియల్ 2016, 2017, 2019 హైటెక్ విజయరహస్యం పుస్తకం, 2020 హైటెక్ విజయరహస్యం పుస్తకం ఇవన్నీ పక్కన పడేసండి. లేటెస్ట్ అండ్ అప్డేటెడ్ ఎడిషన్స్. వాస్తవానికి సైన్స్ అయితే ఎన్సీఆర్టీ పుస్తకాలు, సోషల్ అయితే ఎన్సీఆర్టీ పుస్తకాలు, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ ఇవన్నీ కవర్ అయిపోతాయి. సైన్స్ సోషల్ 6th నుంచి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లు చదువుకుంటే చాలు. అది కూడా మనం చదవలేక డైరెక్ట్గా స్పూన్ ఫీడింగ్. మార్కెట్లోని పుస్తకాలు అయితే డైరెక్ట్ లైన్ టు లైన్ ఉంటాయి కదా, అలా చదివేసుకోవచ్చు అంటారు. ఇప్పుడైనా మేల్కోండి. పోనీ ఆ జనరల్ స్టడీస్కి మార్కెట్లోని పుస్తకాలు తీసుకోండి. సైన్స్కి అయితే ఎన్సీఆర్టీ చదవండి, మ్యాథ్స్ అగర్వాల్ బుక్స్ చేయండి, చేసుకొని ప్రాక్టీస్ ఎట్లు చేయండి. చేసి రీస్టార్ట్ అవ్వాలమ్మా. ఉద్యోగం సాధించాలంటే గుర్తుపెట్టుకోండి, సాఫీగా మంచం మీద కూర్చొని లేదు సోఫాల్లో కూర్చొని చదివితే ఉద్యోగాలు వచ్చే రోజులు కాదు ఇవి. ఇదంతా ఏంటంటే ఒక అడవిలో పులులు ఎలా అయితే ఆహారం కోసం వేటాడుతుంటే జంతువు ఒకదాని ఒకటి వేటాడుకుంటూ వెళ్తాయో అలా ఒక్కోటి అందరిని ఓడించుకుంటూ వెళ్ళాలి. కోట్ల మంది రాసే ఎగ్జామ్స్ ఇవి. సాదాసీదగా ఏదో 10th క్లాస్ క్వాలిఫికేషన్ వచ్చి ఉద్యోగాలు అయితే కాదు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ వస్తున్నాయి, అక్కడికి వెళ్ళి ఏం పని చేస్తా పక్కన పెట్టు. ఇక్కడ సెలెక్ట్ అవ్వాలంటే ఎంత ఇబ్బందులు పడతావు అనేది ఈ ప్రిపరేషన్ అని తెలిసిపోద్ది. ఒకటి. రెండోది, ఫుల్గా లోడ్ తీసుకొని జాగ్రత్తగా చదివిన సక్సెస్ అయిపోతాయి. కష్టాన్ని మర్చిపోతావు కదా. రెండోది ఏంటంటే ఎలా కష్టపడ్డావని గుర్తొస్తుంది. అక్కడితో ఆగవు, ఇంకా ప్రిపరేషన్ స్థాయిలో నెక్స్ట్ లెవెల్కి నువ్వు వెళ్ళిపోతావు అనమాట. ఒక్కసారి ఆలోచించి చూడు, తెగించు, కష్టపడు, డిసైడ్ అయ్యి ఉద్యోగం కోసం పోరాటం చేయి. నిద్రలేని రాత్రులు గడుపు. తిండి, ఆహారం, నీరు, దప్పకి ఏం అవసరం ఉండదు మనం గట్టిగా ప్రిపరేషన్లో కూర్చుంటే. అంటే అలా మనం ప్రిపేర్ అయితేనే ఉద్యోగం వస్తుంది. సాదాసీదాగా కూర్చొని గడిపేస్తా అంటే కనుక దయచేసి బట్టలని సర్దుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. అలా అయితేనే అటో ఇటో తేలుతుంది అనమాట. ఇంటి దగ్గర ల్యాండ్ ఏమైనా ఉంటే వ్యవసాయం చేసుకోవచ్చు, లేదా బిజినెస్ చేసుకోవచ్చు, లేదా ఏదో కంపెనీలు జాయిన్ అయిపోవచ్చు. అంతే తప్ప కాంపిటేటివ్ అనే ముసుగులో ఇక్కడ దయచేసి రోజులు గడపొద్దు. ఇక్కడ సినిమా బాగాలేదు, హాస్టల్స్లో రూమ్స్లో సినిమాలు అనేవి సంవత్సరాలు తీస్తే మన జీవితం అంతా తెలియకుండా చాప కింద నీళ్ళు అయిపోయి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు నీ కెరీర్ గురించి ఆలోచి, అయ్యో నాతో పాటు అందరూ సెటిల్ అయిపోయారు, నేను చూస్తే ఇలా ఉన్నాను, ఆ రోజు టైం పాస్ చేశాను, ఈ రోజు అనుభవిస్తున్నాను అని చెప్పి 30 సంవత్సరాలకి నీకు సినిమాలో మబ్బులు వీడతాయి అనమాట. వీడే టైం వెనక్కి తిరిగి చూస్తే వర్స్ట్ కేసులో మనం ఎంజాయ్ చేసినటువంటి మన టైం పాస్ చేసిన రోజులే గుర్తొస్తాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ కాంపిటేటివ్ పోటీ పరీక్షల బిజినెస్ ఏదైతే పోటీ పరీక్షల సినిమా ఉందో ఈ సినిమాలోనూ నువ్వు హీరోగా గెలవాలంటే
అనేక ఫైట్స్ చేయాలి. అది లేకపోతే దయచేసి బట్టలు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడైనా మేల్కొని కష్టపడండి. ఖచ్చితంగా సాధించి తీరుతారని చెప్పి నేను ఆశిస్తున్నా. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్.